లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ఎక్సిలేటర్ గేర్లే కాదు బ్రేక్ హార్న్ లాంటివి కూడా ఉంటాయి అవి కూడా వాడు. బుర్రున్నోళ్ళు హారన్ వాడరు భయం లేని వాళ్ళు బ్రేకులు వాడరు. మూర్ఖులే రెండూ వాడరు. హే ఏంటి పొట్టి ఈ విరాజ్కే కౌంటర్ ఇస్తున్నావా? కొంచెం స్లోగా పోవచ్చు కదా. భయం వేస్తే కళ్ళు మూసుకో. నీకు భయం వేయట్లేదా? అంత ఫాస్ట్ గా వెళ్తున్నావేంటి? అందుకేగా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నాను. గుద్దేస్తావు. ఓపెన్ చెయ్యి. అయ్యో ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యి. అయ్యో ఓపెన్ చెయ్యి. ఆకలేస్తుంది. ఇప్పుడు దీని ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈ పొట్టిదానికి నేనేం అలసైపోను కదా. దేని బొందలే. మన దగ్గర పని చేసేదానికి మనం అంటే భయం ఉండాలి కానీ మనం దానికి భయపడకూడదు. ఇక్కడెక్కడా చెట్లు లేవే. బిల్వపత్రాల చెట్టు ఇక్కడ ఉండదేమో. నేను బిల్వపత్రం చెట్టు కోసం ఇక్కడ ఆపలేదు, మరి బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆపాను. చూడు, నీకు నాకు ఇప్పటి వరకు చాలా గొడవలు జరిగాయి. అవన్నీ ఇప్పటితో ఆపేద్దాం. కావాలంటే ఇక నుంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు. పద, ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ద గ్రేట్ రాక్ స్టార్ విరాజ్ సిల్లీగా బ్రేక్ఫాస్ట్ కోసం సంధికొచ్చాడా? లేక ఈ చైత్రకి భయపడి కాళ్ళ బేరానికి వచ్చాడా? అయిపోటి, ఎవరైనా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నేను ఎవ్వరి కాళ్ళ బేరానికి రాను. మరి ఇప్పుడు పెట్టిన ప్రపోజల్ ఏంటో? హ్యూమానిటీ. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఖాళీ కడుపుతో ఉండడం నచ్చక. నాకేం ఆకలేదు. వెరీ గుడ్. అయినా మానవత్వం అంటే నీకు ఆకలేసినప్పుడు కాదు, అవతలి వాళ్ళకి అవసరమైనప్పుడు రావాలి. నీ పొట్టి ఫిలాసఫీ నాకు నచ్చలేదు. నీకు నచ్చాలని నేనేం చెప్పలేదు, జ్ఞానం రావాలని చెప్పాను. నీతో నాకు అనవసరం. అయ్యో, ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండలేవు, మళ్ళీ నువ్వు పెద్ద రాక్ స్టారు. ఆకలికి తట్టుకోలేని వాళ్ళకి భయం ఎక్కువ అంట. నన్ను రెచ్చగొట్టుకో. నాకేం అవసరం. ఇక నుంచి విరాజ్ పాప్ మ్యూజిక్ మహారాజాని స్లోగన్స్ ఇవ్వకు. ఎందుకంటే నా దృష్టిలో ఉపవాసం ఉండలేని వాళ్ళు, ఆకలికి ఆగలేని వాళ్ళు చాలా లో 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 గ్రేడ్ పీపుల్. వాళ్ళని కంట్రోల్ చేసుకోవడమే రాదు. నేను ఏ గ్రేడ్ పర్సనో నాకు తెలుసు. ఓకే, అయితే వెళ్ళి తిను. ఎవరూ నిన్ను ఆపలేదు కదా, నేనేదో క్యాజువల్ గా చెప్పాను అంతే. కానీ వెళ్లే ముందు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని దద్దమ్మను, అసలు ఏకాగ్రతే లేని వేస్ట్ ఫెల్లోని అని నీకు నువ్వు చెప్పుకుని తర్వాత హోటల్కి వెళ్లి కుంభాలకు కుంభాలు తిను. ఎవ్వరూ కాదనరు. ఇప్పుడు నన్ను కావాలని డివైడ్ చేస్తున్నావు కదా. నీదంత వీక్ మైండా? నో, నా పైనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేంత చిన్న బుర్ర అనేది.
నేనేంటో నాకు తెలుసు. నీకు తెలీదు. ఇంతకు ముందు వరకు నేను విరాజ్ అంటే చాలా అనుకున్నాను, కానీ ఆకలిని ఆపుకోలేని అల్పుడని ఇప్పుడే తెలిసింది. నువ్వు నాతో ఛాలెంజ్ చెయ్యొద్దు. ఛాలెంజా? ఓడిపోయేవాడితో ఛాలెంజ్ చేయటం అనవసరం. ఏయ్ పొట్టి, ఎవరే ఓడిపోయేది? నువ్వే. నెవర్. అయితే ఈ రోజంతా ఉపవాసం ఉండు. విరాజ్ అంటే ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ అని ఒప్పుకుంటాను. అంటే ఆర్డినరీనా? పర్వాలేదు, పౌరుషం ఎక్కువే. అదే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని అంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ రాక్ స్టార్, దొంగతనంగా కూడా ఏమీ తినకూడదు, తాగకూడదు. నాకు నీలా దొంగ బుద్ధి లేదు. ఓకే, చూద్దాం ఎవరికున్నాయో దొంగ బుద్ధులు. చూస్తావుగా, ఎలాగో ఖాళీగా ఉన్నావుగా, చూడు. నా నాట్యం నివేదిస్తున్నాను.
బాగా నాట్యం చేసావు సీతమ్మ. సాక్షాత్తు ఆ నటరాజస్వామి నీలో చేరి తాండవమాడినట్టుంది. సీతక్క, నీ నాట్యంతో ఆ నటరాజస్వామి ప్రసన్నమై నీ కోరికను నెరవేరుస్తాడు. సీతారత్నం గారు, చెప్పండి. అమ్మా, నన్ను సిఐ సూర్యకాంతం గారు పంపించారు. ఓ, అలాగా. ఇది మీ దగ్గరుండే చైత్ర గారు పోగొట్టుకున్న బ్యాగు. బ్యాగ్ని దొంగ నుంచి రికవరీ చేసి ఈ బ్యాగ్ని చైత్ర గారికి ఇమ్మని మా సూర్యకాంతం గారు పంపించారు. అలాగే, నేనిస్తాను. ఉంటానమ్మా. మంచిది. ఇది చైత్ర పోగొట్టుకున్న బ్యాగట. జాగ్రత్తగా ఉంచు. హలో అక్క. హలో హలో అక్క, వినపడుతుందా? మహి, ఒక్క నిమిషం ఉండు. హలో అక్క, వినపడుతుందా? నిన్నే. సరే చెప్పు. అక్క, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి అది? ఈ రోజు నేను ఉపవాసం ఉంటున్నా. నువ్వు ఉపవాసమా? ఎస్ అక్క. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే మంచిదంట కదా, అందుకే ఉంటున్నా. పర్లేదే. నువ్వు మహి నుంచి మహాలక్ష్మిగా మారుతున్నావు. నో, నేనెప్పటికీ మహినే. ఎక్కడున్నావు? బిల్వ పత్రాలు తీసుకురావడం కోసం బయటకు వచ్చానులే. ఒక్కదానివే వచ్చావా? నా గురించి చెప్పొద్దు. ఎవరక్క పక్కన? ఎవరు లేరులే. హే, మన గురించి చెప్పొద్దు. మనం సీక్రెట్ గా వచ్చాం కదా. ఐ థింక్ నీ పక్కనుంది విరాజ్ కదా. వావ్ మహి, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. అలా ఇలా కనిపెట్టేశావు. మహి, కామ్గా ఉంటావా? చెప్పని చైత్ర, మన మహియే కదా. మన గురించి తెలిస్తే ఏమైపోతుంది? ఓవర్ యాక్షన్ చేయకు. అక్క, నా రాక్ స్టార్ ని ఏమనొద్దు. ఇంతే మహి, నీ సిస్టర్ ఇప్పుడు నీతో మాట్లాడనివ్వదు. ఒక్క ఎందుకక్క నీకంత కుళ్ళు? విరాజ్, మై లవ్లీ రాక్ స్టార్. యా బేబీ. అయ్యో, మన ఇద్దరం ఎప్పుడు ఇలా ఫోన్లోనేనా? మనం కలవద్దా చెప్పు? షూర్, తప్పకుండా కలుద్దాం. మహి, ఏంటి కలిసేది? ఎంత జలుసక్క నీకు? ఏంటక్క, విరాజ్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళావా? వావ్, అందుకేనా అంత పొద్దున్నే లేచి వెళ్ళావు? కనిపెట్టేశావా? చిచ్చి, మహి, అదేం లేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. అక్క, నువ్వు నాకేమి చెప్పొద్దులే, నాకంతా అర్థమైంది. హే, ఏంటది? ఏంటిది?
చైత్ర నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నా కూడానా? అక్క ఏంటిది, చిన్న పిల్ల ఫోన్లో మాట్లాడుతుంటే? అయ్యో మహి, రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా క్రేజీ రోజా. ఏంటి చైత్ర నువ్వు? మీ చెల్లెలు లైన్లో ఉంది కదా, కాసేపు ఆగలేవా? మహి నేను నీతో తర్వాత మాట్లాడతాను. అక్క నువ్వు ఫోన్ పెట్టేవి అర్జెంటుగా. హే, నీకు కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? మా చెల్లి ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? ఆ, 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 ఆయన అలా ఎలా బిహేవ్ చేస్తావు? సిగ్గు లేదా నీకు? నేనేం చేశాను? నువ్వేం చేసావో నీకు తెలీదా? See, this is my hand. These are my lips. ముద్దు పెట్టుకుంటా, నా ఇష్టం, నీకేం కష్టం? ఇదే నా చెట్టు? అవును, ఇదే మారేడు చెట్టు. అదేంటి, మా అమ్మ బిల్వపత్రం తెమ్మని చెప్తే నువ్వేంటి మారేడు చెట్టు దగ్గరికి తీసుకొచ్చావు? రెండు ఒకటే. ఓ